అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఇక రెండు పక్షాల వాదనలు సాయంత్రం ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనం ఒక అడ్వకేట్తో కూడా మాట్లాడదాం. దానికంటే ముందు రిపోర్టర్ గాలిబ్ని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గాలిబ్. గాలిబ్ చెప్పండి, అంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏపీలో ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకి సంబంధించి అక్రమ అరెస్టులు అంటూ టీడీపీ సరైన ఇదే జరిగింది అంటూ ఏపీలో వైసీపీ నేతలు కీచులాడుకుంటున్న వేళ ఈరోజు 17Aకి సంబంధించిన ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఏపీ అంతటా కూడా. సో దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అసలు? క్వాష్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే పలుమార్లు కోర్టులో విచారణ సంబంధించి వాయిదా పడిన పరిస్థితి కనపడుతుంది. తీవ్ర స్థాయిలో ఇరు పక్షాలు, ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు అట్లాగే సిఐడి తరపున న్యాయవాదులు ఇద్దరు కూడా చాలా సీనియర్ న్యాయవాదులు కావడంతో వాదోపవాదాలు చాలా కీలకంగా జరిగాయి. ప్రధానంగా సుప్రీంకోర్టులో 17A మీదే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సంబంధించిన న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే మాత్రం 17A ఖచ్చితంగా చంద్రబాబు వర్తిస్తుంది, ఇందుకు సంబంధించి ఏదైతే ఉందో కేసు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కేసు ఇందుకు సంబంధించిన విచారణ ప్రారంభమైన సమయంలోని 17A వర్తించే పరంగా చట్టం ఉంది అనేది మాత్రం హరీష్ సాల్వే వాదిస్తే, మరోపక్క ముకుల్ రోహత్కి మాత్రం ఈ స్కిల్ స్కామ్ కేసు 5 సంవత్సరాల క్రితం 2018లోని ప్రారంభమైంది. ఆ కేసుకు సంబంధించి అప్పుడున్న సమయంలోని 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తించదు అనేది కూడా తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాలు గతంలో ఇచ్చిన ఇతర కేసులకు సంబంధించిన పిటిషన్లు కావచ్చు, గతంలో ఇచ్చిన వివిధ కోర్టులకు సంబంధించిన జడ్జిమెంట్ల కాపీలు లాంటి కీలక అంశాలను మాత్రం సుప్రీంకోర్టు ముందు ఉంచుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రభుత్వంతో అంటే సిఐడి తరఫున ముకుల్ రోహత్కి తన వాదన వినిపించారు మొత్తం ఒక రోజు మొత్తం. అంతకు ముందు హరీష్ సాల్వే దాదాపు 1.5 రోజు మొత్తం తాను వాదన వినిపించారు. అయితే ఈ రోజు ఇరు పక్షాలకు సంబంధించి ఎటువంటి అంశాలను సుప్రీంకోర్టు ముందు తీసుకురాబోతున్నారని మాత్రం చాలా ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ 17A మాత్రం చంద్రబాబుకు వర్తిస్తే మాత్రం ఇప్పుడున్న అన్ని కేసులు డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేసు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని కేసులు పూర్తిగా డిస్మిస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా దాంతో పాటు ఈ రోజు చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ సంబంధించి ముందస్తు బెయిల్ మీద కూడా విచారణ జరగబోతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే సుప్రీంకోర్టులో పూర్తి ఆశలను చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు కింద కోర్టులు అంటే దిగువ కోర్టులో చంద్రబాబుకు పూర్తిగా ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలోని సుప్రీంకోర్టులో 17Aకి సంబంధించి కీలక వాదనలు కొనసాగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం లేపుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఇంకా 17A సంబంధించి ఇంకెన్ని అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి ఇటు ముకుల్ రోహత్కితో పాటు హరీష్ సాల్వే తీసుకొస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు మాత్రం చాలా కీలకంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నోట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన నిర్ణయం ఈ రోజు వస్తుందా లేదా అనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలోని ఇప్పటికే చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి దాదాపు నెల రోజులు దాటి 2వ నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలోని ఖచ్చితంగా తనకు ఊరట లభిస్తున్నది మాత్రం చంద్రబాబుతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ కీలకం కాబోతుంది. రైట్ గాలిబ్, మరిన్ని డీటెయిల్స్ కి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్ గా మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీనారాయణ గారు, అసలు ఈ 17A అనేది ఏంటి, ఎందుకు ఇంత కీలకం కాబోతోంది? మేడం 17A అనేది ఈ రోజు వరకు చర్చకి మనం ఏదో దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాం. దానికన్నా ముందు కూడా 1973లో సెక్షన్ 197 సిఆర్పిసి అంటే ఒక పబ్లిక్ సర్వీస్ సంబంధించి ఏదైనా ఒక డిసిషన్స్ కానీ ఏదైనా వాళ్ళ ఫంక్షనింగ్ చేసినప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ ది డ్యూటీ చేసినప్పుడు
ఎవరైనా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కలిగి కనుక అప్పుడే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 1988 పీసీ యాక్ట్ అంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పరంగా కూడా సెక్షన్ 19 కింద కూడా అదే ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే అక్క ప్రొటెక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఎఫ్ఐఆర్ వచ్చే స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ లేదా ఎంక్వైరీ చేసే పరిస్థితిలో కాకుండా కాగ్నిజెన్స్ తీసుకునే స్టేజ్ లో మాత్రమే అది వర్తించింది అని చెప్పడం జరిగింది. అయితే ఈ 17 year ఆడడానికి గల కారణం ఏంటంటే ఈ లోపు ఏదైతే ఒక డిసిషన్స్ కానీ డిక్లరేషన్స్ కానీ చేసినటువంటి ఎవరైనా ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఒక పబ్లిక్ సర్వెంట్ అయినటువంటి వ్యక్తి, అతన్ని మీరు అప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కట్టి ఇబ్బంది పెట్టేసి ఈ విధంగా పెట్టే కన్నా కూడా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ స్టేజీలో కూడా ఇది అవసరం అని చెప్పేసి 2010లో దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రొటెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. స్టేజెస్ ఆఫ్ ది అంటే ఎంక్వైరీ స్టేజీ, కోర్టు ఎంక్వైరీ అయిన తర్వాత కాగ్నిజెన్స్ తీసే స్టేజీలు మధ్యలో జరిగేటువంటి దానికి కాకుండా ఇన్షియల్ స్టేజ్లోనే కావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అంశం వచ్చేసరికి ఏ అంశమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కాన్స్టిట్యూట్ చేయటం కానీ, దాంట్లో ఎంప్లాయీస్ ని అపాయింట్మెంట్ చేయటం కానీ, లేకపోతే దానికి సంబంధించి వర్క్ ని ఇంట్రెస్ట్ చేసే విధానంలో కానీ, అగ్రిమెంట్ ఎంటర్ అయ్యే విధానంలో కానీ, తర్వాత రివ్యూ చేసే విధానంలో కానీ, తర్వాత క్యాబినెట్ సంబంధించి డిస్కస్ చేయడంలో కానీ, ఆఫీసర్స్ తో డిస్కషన్ చేయడంలో కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పేంటే ఒక డిక్లరేషన్ డిసిషన్ పరిధిలోకే వస్తాయి. ఇంతకు ముందు డిసిషన్స్ అండ్ డిక్లరేషన్ అనే అంశాలు గతంలో ఉన్న ప్రావిజన్స్ లో లేవు. 17 yearలోనే కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి ప్రావిజన్ లో ఉండే కనుక దానికే వర్తిస్తాయి అని చెప్పేసి అంశం అయితే ప్రధానంగా చూడటం జరిగింది. రెండో అంశం ఏంటంటే పదే అడిగినటువంటి సుప్రీంకోర్టు అంశం ఇంతవరకు సమాధానం రాని అంశం గవర్నమెంట్ నుంచి ఏంటంటే, ఏదైతే మీరు పీసీ యాక్ట్ కింద అమెండ్మెంట్ అయిన తర్వాత కొన్ని సెక్షన్లు అమెండ్మెంట్ అయినాయి కదా, నాట్ ఓన్లీ 17A సెక్షన్ ఆఫ్ అఫెన్స్ ఆల్సో అమెండ్ అయినాయి. గతంలో ఉన్నటువంటి అమెండ్మెంట్ కాకముందు అఫెన్సెస్ ను మీరు ప్రావిజన్ ఆఫ్ లాలో పెట్టారు. అమెండ్మెంట్ అయిన తర్వాత దాన్ని ప్రావిజన్ ఆఫ్ లా అయ్యారు బాబు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి పెట్టారనే అంశం క్లారిటీ లేదు. కాబట్టి మీరు 56/2018 తర్వాత సెక్షన్ అమెండ్మెంట్ అయితే మరి పాత అఫెన్స్ కింద ప్రాసిక్యూట్ చేస్తారు. ఆ యాక్ట్ ఆ ప్రావిజన్స్ రిపీల్ అంటే రద్దు చేయబడ్డాయి కదా అనే అంశం అయితే దానికి సంబంధించి కూడా ఇంతవరకు దానికి సరైనటువంటి సమాధానం రాలేదు. ఆ రెండో అంశం కూడా చాలా కీలకమైన అంశం. అందరూ 17 years చుట్టూ తిరగటమే కాదు, ఈ అంశం చుట్టూ కూడా అంటే ఒకవేళ 17A వర్తించదే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయితే మరి రిపీల్ అయినటువంటి ప్రావిజన్ ఆఫ్ లా కింద పెడితే దాని కింద ప్రాసిక్యూట్ చేస్తే అది చెల్లనేరదు కదా. అంటే పీసీ యాక్ట్ అనేది పోద్ది కదా ఆటోమేటిక్ గా. బాబు గారి మీద పెట్టినటువంటి పీసీ యాక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా అయితే ఉండదు కదా. ఇవన్నీ కూడా అది ఒక కీలక అంశం. మూడో అంశం ఏంటంటే అంటే సుప్రీంకోర్టులో 17A ఒకటే ఉందని అందరూ అనుకుంటున్నారు, అది ఒకటే కాదు, ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే 56/2018లో మీరు ఏదైతే మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అప్పుడే బిగిన్ అయింది అని చెప్తా ఉన్నారు. దానికి 56/2018 సంబంధించి ఎవరు ఎంక్వైరీ ఆఫీసరు, ఏ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కోసం ఇనిషియేట్ చేశారనే అంశం మనం చూడాలి. ఏసీపీ డిఐజీ పరిధిలో ఏదైనా ఒక ఎంక్వైరీ చేసే పరిధి రెండు ఉంటాయండి. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, రెండు క్రిమినల్ ఎంక్వైరీ. సరే, ఏసీపీ డిఐజీ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ కి ఈ మ్యాటర్ని ఇంట్రెస్ట్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు కనుక 56/2018 తర్వాత మళ్ళీ దాన్ని పదే సుమారు 2018 దాకా అంటే 2000 ఫిబ్రవరి మంత్ 21లో మళ్ళీ మార్చి, మళ్ళీ 6/2021లో 8/2021లో కూడా పలు కరస్పాండెంట్ డిఎస్పీ నాగేశ్వరరావు గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఇంతవరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల, దాన్ని హోల్డ్ లో పెట్టేశారు. ఆ ఎంక్వైరీ చేసుకుని ఇప్పుడు ఇదే దీంట్లో ఎంక్వైరీ అది ఇది ఒకటే అని చెప్తారు. ఇప్పుడు చేసే ఎంక్వైరీ చేస్తే మేము అడిగేది ఒకటే, మరి 2021లో అజయ్ రెడ్డి గారికి సపరేట్ కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదే ఎంక్వైరీని కంటిన్యూ చేస్తే ఆ డిఎస్పీ నాగేశ్వరరావు గారే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఉన్నప్పుడు సిఐడి చేయడానికి లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా అంటే ఏసీబీ వేరు, సిఐడి వేరు. కాబట్టి ఈ పరిధి కూడా వస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి పాత ఎంక్వైరీ చేయటటువంటి అంశం చెబుతాను, దాన్ని దాచి ఉంచి ఇప్పుడు కొత్తగా చెప్పిన ఎఫ్ఐఆర్లు మీరు ఆ అంశాలను చెప్పబోవటం కూడా కోర్టును మిస్చీఫ్ చేయటమే కాకుండా కోర్టును తప్పుదావ పట్టించడం, అట్లాగే డిలే, ఇన్ని సంవత్సరాలు డిలే అయినందుకు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు.
అది 471 సిఆర్పిసి కింద కంపల్సరీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు డిలే అయిందని చెప్పే అంశం కూడా, ఇవన్నీ కూడా లీగల్ అంశంస్ అన్ని కూడా జూరిడిక్షన్ కాంపిటెన్సీ ఆఫ్ ది ఐఓ కూడా దీంట్లో ప్రధాన అంశంగా రాకపోతుంది. ఈ 4 అంశాలు పూర్తి స్థాయిలో వస్తే నాట్ ఓన్లీ 17A అండి. థ్యాంక్ యూ మేడం. సో లక్ష్మీనారాయణ గారు, అంటే 17A అనేది కేవలం ప్రొసీజర్ మాత్రమే అన్నారు, పొజిషన్ ఆర్ సెక్షన్, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఇది చంద్రబాబు గారికి ఇది వర్తిస్తుంది అంటారా? 100% వర్తిస్తుంది. మీకు ఎందుకు చెప్తాను, ప్రొసీజర్ లా అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇంత ముందు మీకు చెప్పాను 197 సిఆర్పిసి అంటే ప్రొసీజర్ లా, దానికి సంబంధించి ప్రాస్పెక్టివ్ రిస్పాస్పెక్టివ్ లో ప్రాస్పెక్టివ్ వర్తించదు అనేది ఉంది. కానీ సబ్స్టాన్షివ్ లా అంటే పీసీ యాక్ట్ అనేది స్పెషల్ ఎనాక్ట్మెంట్ అయినప్పుడు సబ్స్టాన్షివ్ లా అనే దాంట్లో ఈ ప్రాస్పెక్టివ్ రిస్పాస్పెక్టివ్ అనే ప్రిన్సిపల్స్ అనే దీంట్లో వర్తించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అది కూడా అంశం కూడా వచ్చేసింది. కనుక ఏ రోజైతే మీరు అదే చెప్తుంది పదే మేడం గారు జడ్జి గారు అడుగుతుంది ఏంటంటే, మీరు ఏ రోజైతే ఈ ఫర్ ఎంక్వైరీ, ఐ ఫర్ ఎంక్వైరీ, తర్వాత ఇన్వెస్టిగేషన్, ఈ 3కు సంబంధించి ఏ రోజైతే కేసు బిగిన్ అవుతుందో, మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టుకోండి, కానీ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారో ఆ రోజు మీరు ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేయడానికి కంపల్సరీ 17A ప్రకారం గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే అనే అంశం ఇంతవరకు వాళ్ళ దగ్గర సమాధానం రాలా. అట్లాగే పదే మీరు బెంచ్ నుంచి కూడా ఆ ప్రశ్న ఉత్పన్నమైంది. నా పర్సనల్ నాలెడ్జ్ ప్రకారం మీరు ఏదైనా ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అసలు మీకు 17A వర్తిస్తుందని ఒక ఐఏ లెవెల్లో, అంటే సిఐడి ఆఫీసర్ లెవెల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. మీరు ఆ అంశాన్ని కూడా గవర్నర్ ముందు ప్లేస్ చేసి, గవర్నర్ గారు ఇది వర్తించిద్దంటే ఆయన పర్మిషన్ ఇస్తారు, వర్తించదంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటారు. అది కూడా గవర్నర్ గారి దగ్గర పెట్టాల్సిన అంశం అయితే ఉంది. ఆ అంశం కూడా ఈ పూట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే సిఐడి టోటల్ చట్ట విరుద్ధంగా రిమాండ్ చేసి ఇన్నాళ్ళు జైల్లో పెట్టినందుకు ఇవన్నీ 17A కనుక బాబు గారికి వర్తిస్తూ నేను చెప్పిన 4 అంశాల్లో కనుక కోర్టులో కనుక కేసు కొట్టేస్తే రాబోయేటువంటి తీవ్ర పరిణామాలు సిఐడి అధికారులే కాకుండా వాళ్ళు వెనుకున్నటువంటి ఎవరైతే ఇప్పుడు దాకా స్టేట్మెంట్లు ఇచ్చారో, ఎవరైతే ఇప్పుడు దాకా కోర్టులో తప్పుడు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా హెచ్ఎంఎస్ కూడా వాళ్ళ విధాలుగా కోర్టు పరిధిలో, చట్ట పరిధిలో కూడా అనేక పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఈ కేసులో రాబోతుంది. ఈ రోజు 2 గంటల కేసు బిగిన్ కాబోతుంది. నాకు తెలిసి ఈ రోజు ఆర్గ్యుమెంట్ పూర్తవుతుంది. తర్వాత రిజర్వ్ ఫర్ ఆర్డర్ శుక్రవారం వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారు, అంటే ఇద్దరు హేమేలే, హరీష్ సాల్వే గారు కానీ లేకపోతే ముకుల్ రోహత్కి గారు కానీ ఇద్దరు కూడా హేమేలే. మరి ఈ నేపథ్యంలో మీరంటున్న ఎనాలిసిస్ ప్రకారమే అయితే ఏ విధంగా రోహత్కి గారు మరి వాదన వినిపించబోతున్నారంటారు దీనికి ఓపోనెంట్ గా? ఇప్పుడు దాకా చెప్పిన అంశాలు ఏంటంటే, ఆ అంశాలని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కేసులు క్రోడీకరిస్తూ, మరి భారతదేశంలో ఉన్న హైకోర్టులు వీటి మీద ఇచ్చిన తీర్పును క్రోడీకరిస్తూ, ఇప్పుడు ఈ కొత్త చట్టం ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ 17 ఎందుకు ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది, తర్వాత ఇంత ముందు ఉన్నటువంటి ప్రావిజన్స్ ఎందుకు డిలీట్ చేసి కొత్త ప్రావిజన్స్ ఎందుకు ఇన్సర్ట్ అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా లెజిస్లేషన్ యొక్క ఇంటెన్షన్. మీరు ప్రధానంగా చూడాల్సింది హైకోర్టు పరిధిలో ఒక లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ఆ చట్టం తయారు చేసినప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది, ఎందుకు ఈ చట్టాన్ని తయారు చేసి రావాలని. దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానంలో కొంత గ్యాప్ అయితే అన్ని కోర్టులు, హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కూడా కొంతవరకు గ్యాప్ అయితే ఉన్నమాట అయితే వాస్తవం. దాన్ని పదే హరీష్ సాల్వే గారు చెప్పింది ఏంటంటే, ఈ రోజు ఈ యొక్క కేసుగా చూడకుండా ఇది విజన్ గా, అంటే రాబోయే కాలంలో కూడా దీని మీదటువంటి సమగ్రమైన తీర్పు ఇచ్చినట్లయితే ఏ కక్ష సాధింపు చర్యలకు తోడ్పడకుండా ప్రభుత్వాలు దాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కనుక వీటన్ని సుదీర్ఘంగా మరి ఇవ్వాల్సి తీర్పాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే రేపు సర్పంచ్ నుంచి మరి ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రధానమంత్రి దాకా కూడా ఇది రేపు రాబోయే కాలంలో వర్తించేటువంటి అంశం ఇది. కనుక దీనికి సంబంధించి మంచి తీర్పు ఇవ్వాలని చెప్పేసి మరి కోరటం, మరి అట్లాగే ఇది బాబు గారి అంశమే కాదు, ఎవరైతే ప్రభుత్వాలు ఈ విధంగా పోకడికి పోతూ రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడతారో వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు ద్వారా మంచి ఫలితం వస్తుంది. ఎవరైతే మంచి ఉద్దేశంతో, అంటే ఇలా
బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎంతో మంది నిరుద్యోగులకి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి ఒక దశ దిశ నిర్ణయించడానికి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో ఒక సదుద్దేశం, అదే పదే పదే చెప్పేది అదే. ఏదైతే ఒక గుడ్ ఫెయిత్ తోటి ఒక మంచి ఉద్దేశంతో డిసిషన్స్ డిక్లరేషన్స్ కనుక తీసుకున్నటువంటి ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించి 17A వర్తిస్తుంది, ఆ దిశలోనే ఉంది, ఆ భాగంలోనే ఉందని ప్రశ్నించి చెప్తా ఉన్నాం. వాళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ కానీ పాత డేట్ల మీద కానీ జ్యుడిషియల్ పరంగా కూడా తప్పుదోవ పట్టించి మిస్చీఫ్ ఆఫ్ కోర్ట్ చేసిన విధానం ఏది ఉందో అది కూడా పూర్తి స్థాయిలో ఒక ముగింపు వచ్చిందని అయితే ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, లైవ్ లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు అండ్ మీ అనాలిసిస్ మాకు అందజేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. అనలిస్ట్ కళ్యాణ్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. కళ్యాణ్ కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఈ 17Aకి సంబంధించి ఇప్పటికే మొత్తం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా బాబు గారు జైల్లోనే ఉండడం, దానికి సంబంధించి ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది జరగాల్సిందే జరిగిందంటూ కూడా వాదనలు వినిపించే వాళ్ళు అధికార పార్టీ ఉన్నారు. అంటే ఇందులో ఏం జరిగింది? నిజంగానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో ఇరికించడం జరిగిందా, లేదంటే నిజంగానే సరైన శిక్ష పడిందని అనుకోవాలా? మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు అడిగినట్లు ఇప్పుడు సరైన ఆధారాలు లేకుండా, అంటే దాదాపుగా ఇప్పుడు ఆ కేసుని కనుక మనం చూస్తే 2021లోనే ఎఫ్ఐఆర్ పెట్టి అప్పటి నుంచి విచారణ చేసి A37 గానో 36 గానో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా నాకు తెలిసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇప్పటికి 38 రోజులు అయింది. 38 రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా సిబిఐ ఆ కేసును విచారణ చేస్తున్న సిబిసిఐడి కానీ లేకపోతే దాని ప్రభుత్వ లాయర్లే కానీ ఇంత మట్టికి కూడా ఏ కోర్టులో కూడా ఈ కోర్టు మీద రకరకాల వాదనలు కింద స్థాయి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రకరకాల సందర్భాల్లో దీని మీద జరిగినాయి. ఆ వాదనలు, ఆ ప్రభుత్వ లాయర్లు ఇచ్చే వాదనలు అవన్నీ కూడా చూస్తుంటే ఈవెన్ దో మనం బై ప్రొఫెషనల్ లాయర్లు కాకపోయినా సామాన్య ప్రజలు కూడా చూస్తుంటే దాన్ని ఏమనిపిస్తుందంటే ఇప్పటి వరకు ప్రభుత్వ సైడ్ నుంచి లేకపోతే సిబిసిఐడి నుంచి సరైన ఆధారాలు అయితే లేవు అని చెప్పి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే పర్టికులర్ గా ఇది మనీ ఫ్రాడ్ కు సంబంధించిన కేసుగా దీన్ని రిజిస్టర్ అయినప్పుడు ముందుగా ఇప్పుడు ఇది వేరే కేసులు అయితే అది వేరే విషయం, కానీ మనీ ఫ్రాడ్ కేసులో ముందుగా ఐడెంటిఫై చేయాల్సింది మనీ ట్రయల్ ఎలా జరిగింది. అంటే మనీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులకు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఏమన్నా మనీ చేరిందా అనేది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సిన, ఆ మనీ ట్రయల్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఇది లేదు. అంటే ఒక రకంగా మనం చెప్పొచ్చు ఆధారాలు అయితే లేవనే క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు కోర్టులో వాదనలు కనుక చూస్తుంటే, ప్రభుత్వ సైడ్ నుంచి లాయర్లు కనుక ఇచ్చేస్తున్న వాదనలు చూస్తుంటే దీని మీద సరైన ఆధారాలు సమర్పించడంలో, సరైన ఆధారాలు కోర్టు ముందు కానీ లేకపోతే ఇటు ప్రజల ముందు కానీ ఉంచడంలో ఇప్పటి వరకు విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసును విచారిస్తున్న సిబిసిఐడి అధికారులు ఇక్కడ విజయవాడతో సహా హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీతో సహా వివిధ సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లు చూసినా కూడా ఏదో బట్టగాల్చి మొహం మీద పడేసే ఉద్దేశం తప్పితే ఎక్కడా కూడా సరైన ఆధారాలు అయితే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు చూపించలేకపోయారు. ఇక 17A విషయం వచ్చేసరికి ఇది దాదాపుగా గత 6 వారాలుగా దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి తరపున వాదన ఎలా ఉందంటే ఇప్పటి వరకు దాని మీద బెయిల్కి అంటే మనం అర్థం చేసుకుంది, అంటే బై ప్రొఫెషన్ నేను లాయర్ని కాదు, కానీ నేను అర్థం చేసుకుందంటే దాని మీద ఇప్పటి వరకు వారి పక్షం బెయిల్కి సంబంధించిన వాదనలు లేకపోతే బెయిల్కి సంబంధించిన ప్రయత్నాలు పెద్దగా చేయట్లా. వాళ్ళ మొదటి నుంచి ఒకటే వాదన, ఈ కేసు పెట్టడమే అక్రమం, లేకపోతే ఈ పెట్టిన విధానం అక్రమం, మాకు 17A వర్తిస్తుంది, ఈ విధానం కాబట్టి దీన్ని క్లాస్ చేయమని వాడిని ఇప్పటి వరకు కూడా కింద స్థాయి కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ క్లాస్ కోర్టునే వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ 17A విషయం కనుక తీసుకుంటే 2018లో వచ్చిన సవరణ చట్టం ద్వారా ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలు దానికి సంబంధించిన విచారణ చేసేటప్పుడు గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలి అనేది మనకు అర్థమవుతున్న ఇది. అయితే ఈ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసులో
ఈ కేసు పెట్టిన విధానం కానీ దీని మీద అక్రమం కానీ అనే విధంగా దీని మీద ఈ 17A వర్తిస్తుంది అనే దాని మీద వాష్కి వెళ్ళారు. ఇప్పుడు నా లాయర్లుగా మనం లాయర్లతో మాట్లాడినప్పటికీ కూడా ఈవెన్ తో మనం గూగుల్ ద్వారా చేసినప్పటికీ కూడా 17A విషయంలో ఇప్పుడు ఇవాళ ఈ రోజో లేకపోతే ఇంకొక ఈ వారంలోనో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు బాబు గారి కేసు విషయంలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే ఎందుకు కళ్యాణ్ అంటే గారు ఇప్పుడు- మీరు ఏమంటారంటే బెయిల్ కి సంబంధించి సరైన ప్రయత్నాలు టీడీపీ నుంచి చెయ్యలేదని అంటారా బాబు కోసం? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసిన వాదనలు అయితే కానీ మీడియాలో చూస్తున్న వాదనలు కానీ కోర్టులో ఉన్న ట్రయల్స్ కానీ చూస్తే ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా బెయిల్కి అడుగుతలేదు, మేము క్వాష్ చేయమని అడుగుతున్నాం, కేసుని క్వాష్ చేయమని అడుగుతున్నాం. ఆ క్వాష్ చేయడానికి కూడా వీళ్ళ సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు తరపు నుంచి లాయర్లు పెట్టే ప్రధానమైన ఏంటంటే 17A వర్తిస్తుంది. 17A వర్తించినప్పుడు 17A ప్రకారం గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని కేసు విచారణ చేయాలి. అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఈ కేసు పెట్టడమే అక్రమం అని దాన్ని కాస్ట్ చేయమని మాత్రం అడుగుతున్నారు. రైట్. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు బాబు గారి మీద కేసుకి సంబంధించి అంటే ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఎందుకంటే తెలంగాణలో కూడా బాబు గారు చక్రం తిప్పారు టోటల్గా అసలు. ఎందుకంటే హైదరాబాద్లో అసలు ఐటీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైతే కీలకంగా ఉన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఒక కీలకమైన బేస్ హైటెక్ సిటీలో పడింది. సో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ వర్కర్స్ కానీ చాలా మంది ఉన్నారు. ఇది ఇప్పుడు ఇక్కడి ఎలక్షన్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అంటారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడు మనం కనుక జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే గత 40 రోజులుగా సుమారుగా బాబు గారి అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత ప్రజల్లో స్వచ్ఛందంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరీ ముఖ్యంగా ఐటీ ఒక బాబు గారి ఒక పరిపాలనలో ఐటీకి ఒక బ్రాండ్ ఐకాన్ గా హైదరాబాద్ నిలిపారు అనేది అందరూ ఒప్పుకునే, ఆయన రాజకీయ పద్ధతులు కూడా ఒప్పుకునే విషయమే. ఆ ఐటీ ఉద్యోగులు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చి వివిధ రూపాల్లో 38 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. వివిధ రూపాల్లో వినూత్న రూపాల్లో నిరసనలుకి పిలుపునివ్వటం, నిరసనలు చేయటం అనేది మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఏంటంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే బాబు గారి అరెస్ట్ తర్వాత సామాన్య ప్రజల్లో మరీ ముఖ్యంగా ఒక ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు లేకపోతే ఇతర ప్రొఫెషనల్స్ కావచ్చు వీళ్ళల్లో ఒక రకమైన ఎమోషన్ అనేది క్రియేట్ అయింది. ఆ సానుభూతి అనేది బాగా క్రియేట్ అయింది. అంటే రాజకీయాలకు అతీతంగా కుల మత ప్రాంత వర్గ వాళ్ళకి అతీతంగా ఒక రకమైన ఎమోషన్ సానుభూతి అనేది క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే నిరసనలు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా జరగటం, ఇక్కడ ఎవ్వరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ లీడ్ తీసుకునే పరిస్థితిలో లేదు. ప్రజలే స్వచ్ఛందంగా లీడ్ తీసుకుని ఆ నిరసనలు వివిధ రూపాల్లో చేయటం గత 4 రోజుల పైగా మనం చూస్తున్నాం. అయితే ఇది రానున్న ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే క్లియర్ కట్ గా జనాల్లో ఎస్టాబ్లిష్ అయిన విషయం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పాత్రధారిగా ఉన్నప్పటికీ కూడా దీని వెనకమాల సూత్రధారులుగా పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ క్లియర్ కట్ గా వాళ్ళ సహకారాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండయి అనేది, లేకపోతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ వీళ్ళ ముగ్గురు ఒకటే అనేది సామాన్య ప్రజల్లో బాగా ఎస్టాబ్లిష్ అయింది. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకుంటే ఎక్కడైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి జనాల్లోకి బాగా వెళ్ళిందో ఆ తర్వాతే బీజేపీకి కానీ బీజేపీనేమో ఒక్కసారిగా అప్పటి వరకు అధికారంలోకి మేమే వస్తాం పోటీలో ఉన్నాం బీజేపీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. అలాగనే బీఆర్ఎస్ కూడా ఎదురు దెబ్బలు తాగటం మరియు అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ పుంజుకుంది. రాజకీయంగా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది జనాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన విషయం. వాళ్ళున్న పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఒకటే అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. దానికి అనుగుణంగానే రేపొద్దున దాని ప్రభావం ఖచ్చితంగా అందులో బాబు గారు రాసిన తర్వాత జరిగిన ప్రభావం ఇక్కడ ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉండటం, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్ యొక్క నిరసనలో కూడా ఒక రకంగా చెప్పాలంటే అటు ప్రభుత్వ వైపు నుంచి కానీ లేకపోతే పోలీసుల వైపు నుంచి కానీ వచ్చే ప్రతిఘటన ఇంకా అది వీళ్ళనందరినీ ఇంకా సంఘటితం చేసే విధంగా వీళ్ళందరినీ దాని తగ్గట్టు రేపొద్దున రానున్న ఎలక్షన్లకు 4 రోజుల్లోకి వచ్చేసిన ఎలక్షన్స్ 4 రోజుల్లో ఎలక్షన్స్ లో దాని తగ్గట్టు తీర్పు ఇచ్చే విధంగా ప్రభావం చూపుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే
బాబు గారి అరెస్ట్తో మొదలైన కార్చిచ్చు పక్క రాష్ట్రంలో ఎఫెక్ట్ చూపించడమే కాకుండా తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా చూపించే ప్రభావం ఉంది. సో ఇది అంటే సొంత రాష్ట్రం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అంటే పక్క రాష్ట్రం మీదే మీరు ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నప్పుడు ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేశారనుకోవచ్చా ఒక రకంగా ఏపీ సీఎం జగన్? ఇది ఒక రకంగా అంటే ఇక్కడ మనం కనుక చరిత్ర కనుక చూసుకుంటే మేడం 1980లో కాడి నుంచి ఇందిరాగాంధీ విషయం కానీ తర్వాత లేకపోతే పక్క రాష్ట్రంలో తమిళనాడులో మనం చాలా సందర్భాల్లో చూసాం. రాజకీయ కేసుల్లో అరెస్ట్ కాబడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా వాళ్ళు మిగిలిన లెక్కలన్నింటినీ పక్కన పెట్టి ఏకపక్షంగా గెలిచిన సందర్భాలు మనం చరిత్రలో చూసాం చాలా సందర్భాల్లో, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సానుభూతి యొక్క ఫలితాలని పొందిన వ్యక్తి. 2012 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన జైల్లో ఉండటం వల్లనే కారణాలు ఏమైనప్పటికీ కూడా అప్పుడున్న అవినీతి కేసుల్లో ఆయన జైల్లో వెళ్ళటం వల్లే ఆయన పార్టీని పెంచుకోవడానికి, పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సానుభూతి ఉపయోగపడింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లో దాదాపుగా ఒక 6 నెలల లోపుకి వచ్చిన సందర్భంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి అరెస్టు యొక్క ప్రభావం ఊహించిన విధంగా వైసీపీ పార్టీ మీద పడుతుంది. ఈ విషయంలో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అంతర్గతంగా ఒక రకంగా వాళ్ళు కూడా సంతోషంగా లేరు అని చెప్పి వాళ్ళ అంతర్గత సంభాషణ ద్వారా అర్థమవుతుంది. ఇంకోటి మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, మొదట్లో బాబు గారిని అరెస్ట్ చేయించాము లేకపోతే మేము ఏదో సాధించాము అన్న ఆనందం వైసీపీ పక్షాన్ని కనబడినప్పటికీ కూడా స్వయంగా మనం అబ్జర్వ్ చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారే మొట్టమొదటిసారి బాబు గారు అరెస్ట్ తర్వాత ప్రజల్లోకి వచ్చిన మొట్టమొదటి సందర్భంలో ఆయన మాట్లాడింది ఏంటంటే బాబు గారి అరెస్ట్తో నాకేం సంబంధం లేదు అనే విధంగా కలరించే విధంగా మాట్లాడటం, దాని ఏదో బీజేపీకో ఇంకో దానికో కేంద్రంలో ఉన్న అధికార పార్టీకో వైపు నెట్టడం అనేది ఆత్మరక్షణ ధోరణిలో పట్టడం వల్లే అనేది మనం చెప్పొచ్చు మేడం. రైట్, థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గుత్తికొండ గారు, లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 17A సంబంధించి 38 రోజులుగా జరుగుతున్న ఈ పిటిషన్కి సంబంధించి మరి అది చంద్రబాబుకి వర్తిస్తుందా లేదా అనేది మధ్యాహ్నానికల్లా మనకి 2 గంటలకి కేసు ఓపెన్ చేసి ఇది వాదోపవాదాలు వినిపించనున్నారు. మరి దీనికి సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఈ రోజే రిజల్ట్ రాబోతుందా లేదంటే మరి 2-3 రోజుల తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది చూపిస్తుందా? కేవలం ఇది చంద్రబాబుకి మాత్రమే వర్తించే కేసు కాదు, మిగిలిన దీని చుట్టూ చాలా రకాల తేనె తుట్టను కదిలించినట్టుగా అవుతుంది అనేది మిగిలిన అనలిస్టుల వాదన. మరి దీనికి సంబంధించి ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్.